అనుకున్నారు కదా ఇక మీకోసం ఇవాళ నేను మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన చూద్దాం పరి టైం గిట్లా అవుతుంది ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ ఇక ముచ్చట్లు షూరు అసలు అనొద్దు గాని ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లే కాదోల్లా ఆ పార్టీలో ఉన్న వీర మహిళలు కూడా చాలా తెలివి మంతులు అతి మేధావులు లెక్కనే కొడుతురు నాకు ఎట్లా అంటారా మన కేటీఆర్ సారు మహిళా కమిషన్ ముందుకు వచ్చాడు కదా ఇక అక్కడ చెయ్యి పార్టీ మహిళా లీడర్లు చేసిన కార్యక్రమాన్ని చూసి టీవీలు చూసినోళ్ళు అటుకెళ్ళి పోతున్న జనాలే మస్తు నవ్వుకున్నారట మరి ముచ్చటేందో పురా గరుసుకొని మనం కూడా జరసేపు నవ్వుకున్నట్టు చేద్దాం అయ్యయ్యో మన చెయ్యి పార్టీ మహిళా లీడర్ అక్కలు చేసిన పోరాటం చూసి అందరు నవ్వుకున్నారు కాదుల్లా ఈ అక్కలైతే పాపం నవ్వుల పాలైనా అంటుర్రు అసలు పంచాదిని ఎట్లా తీయాలనా ఎట్లా లొల్లి పెట్టాలనా అన్నట్టే చేసిరట ఫస్ట్ కాడికెళ్ళి షార్ట్ కట్ లేపుతా మొన్నోసారి ఫ్రీ బస్సుల మీద మన కేటీఆర్ సారు స్పీచ్ ఇచ్చుకుంటా మాటలేదో మాట వచ్చిందట ఆడోళ్ళు బాధపడ్డారట కేటీఆర్ సార్కి ఎరుకైంది సారు కూడా అప్పటికప్పుడే మన ఆడపడుచులందరికీ స్వారీ చెప్పిండు అందరూ నా అక్క చెల్లెన్లాసంటోళ్ళు నేను అన్నదొకటైతే అర్థం చేసుకున్నాడు ఇంకో తీర్లు అర్థమైంది అయినా గాని సారీ చెప్తున్నా అని చెప్పిండు కదా మనం కూడా విన్నాము చూసినాము స్వారీ చెప్పిన మహిళా కమిషనర్లు కేటీఆర్ సార్కు నోటీస్ ఇచ్చిరు వచ్చి మా ముందు హాజరు కావాలే గట్లెట్లన్నావో చెప్పాలి అనుకుంటా సరే కేటీఆర్ సార్ కూడా ఎందుకని అడగలే కానూన్లను గౌరవించుకుంటా నోటీస్ ఇచ్చినందుకు వాళ్ళ ముంగడికి పోయి రూల్ ప్రకారం హాజరు కావాలని పోయిండోళ్ళ ఇక చూడుర్రి ఈడ స్టార్ట్ అయింది ఇంకో కథ ఆ మహిళా కమిషన్ ఆఫీస్ కాడ చెయ్యి పార్టీ మహిళా లీడర్లు ధర్నాలు చేసుడట ఎందుకు ధర్నా రైతుల కోసమా గురుకులం పిల్లల కోసమా అంటే కాదు కేటీఆర్ సారు స్వారీ చెప్పాలి అని ధర్ననట అరే ఇదివరకే 2-3 చెప్పే మహిళా కమిషన్ ముంగడి కూడా రానే వచ్చే మళ్ళా చెప్పు అనడేంది ఇదెక్కడి కథరు అని బీఆర్ఎస్ వాళ్ళకే కాదు టీవీలు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపించింది ఇక రామన్న విచారణకు హాజరైండు చెప్పాలనుకున్నది ఆఫీసర్లకు చెప్పిండు వాళ్ళు కూడా సరే మీ జవాబు కరెక్ట్గానే ఉన్నది సార్ అని పంపిరు అయినా కానీ చెయ్యి పార్టీ మహిళా లీడర్ లాగలే మల్లగదే కథ మల్లగదే కార్ఖానా ఆగ చూడవు ఇక అప్పుడే బీఆర్ఎస్ మహిళా లీడర్లు కూడా ఆడికొచ్చిరు ఇంకే ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళ మీద కొట్లాటకే పోయిరల్లా ఈ చెయ్యి పార్టీ లీడర్లు ఎట్లా మీద పడుతురో చూడుర్రి కాదుల్లా ఏదన్నా ఆందోళన చేయాలంటే దానికి అర్థం పర్థం ఉండాలన్నా అద్దా నలుగురు హిమ్మతిచ్చేటట్టు చేయాలి అంతేగాని లేని పంచాదులు తీసుడేంది బీఆర్ఎస్ మహిళా లీడర్ల మీద ఇరుసుకవాడుడేంది వాళ్ళను కొట్టుడేంది యోగిట్లు నొదల చేపాటి ఆందోళనలు అసలు ఎట్లయితే ఇట్లా చేయమని కేటీఆర్ అత్తే అంత గాయ చేయాలని చేపాటి పెద్ద లీడర్లే వీళ్ళకి చెప్పిరట వీళ్ళు చేసిరు ఇప్పుడు వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ జనం ముందు బదనామైంది ఎవరు మళ్ళా పాపం మీ మహిళా లీడర్లేనాయే గట్లుంటది మరి కాంగ్రెస్ అంటే అని అంటున్నారు పబ్లిక్ రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు నేను యథాలాపంగా చేసిన ఒక వాక్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఇదివరకే విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినాను చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి
మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేము వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదా నొల్ల, కానీ దొంగలకు కూడా దేవుడే దిక్కు అయినట్టున్నది. అంటే దొంగలను దేవుడు కాపాడుతాడు, వాళ్ళను దేవుడే వెనకేసుకొస్తాడు అని కాదు నేను చెప్పేది. వాళ్ళు నేర్చుకున్న దొంగతనాల టాలెంటు, వాళ్ళ చిత్ర విచిత్రమైన విన్యాసాలు, వాళ్ళ చోరకళలు అన్నీ దేవుళ్ళ మీదనే చూపిస్తారన్నట్టు. అరే అవంటే మచ్చుకు అగో మన ములుగు జిల్లా ఏటూరు నాగారం సాయిబాబా గుడికి రారి ఈ దొంగలు చేసిన ఘనకార్యం చూసి తరించురి. గిదేనొల్లా మన ఏటూరు నాగారం సాయిబాబా గుడి. అగో బాబా చూస్తుండు, జై షిరిడి సాయినాథ నన్ను చల్లగా చూడు. ఇప్పుడు లోపలికి పోదాం. హుండేడున్నదో ఇంకే హుండి, దాని పొతం చేయనే చేసిరు దొంగలు. అగో వాళ్ళను గండు చీమలు గుట్ట. ఏం దొంగలో ఏం పాడునొల్లా, రాత్రిపూట మంచిగా సాయిబాబు గుడికొచ్చిరట. దేవుడన్న భయం కూడా లేదు, తాళాలు వల్ల కొట్టిరు, హుండీని ఎత్తుకపోయిర్రు. అయ్యగారు తెల్లారచ్చి చూసే వరకు దర్వాజాలకు తాళాలు లేవు, విగ్రహం ముందు హుండి లేదు. పోలీసులు వాళ్ళు వీళ్ళొచ్చి హుండిని దేవులాడ పని పెట్టుకున్నారు. అదేమో సర్కారు బడికాడ దొరికిందట. కాకపోతే అట్లా రూపాయి బిల్ల కూడా లేదు. అంతెతగా పోయినాక ఎందుకుంటాయి చెప్పు. అగో మన గుడి పెద్ద సార్ ఏమో చెప్తుండు. ఏమైంది సార్ అసలు? బాబా దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటలకు దేవాలయం ఓపెన్ చేసి హారతి ఇద్దామని చెప్పేసి మన అర్చకులు దేవాలయ ప్రాంగణం రాగానే ఇక్కడ గ్రిల్స్ ఓపెన్ చేసి ఉంది. ఓపెన్ చేసి ఉండగానే తలుపు తీస్తుంది. అదేంటి తాళం లేకుండా ఎవరో దొంగలు పట్టిన భావంతో వెంటనే నాకు సమాచారం ఇచ్చిన మరుక్షణమే దేవాలయ ప్రాంగణం రావడం జరిగింది. రాగానే ఇక్కడ అక్కడి నుంచే బయట నుంచి పరిశీలించగా హుండీ కనపడడం లేదు. ఈ వెంటనే ఈ ఏరియా అంతా పరిశీలించగా జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల ఎత్తుకుపోయిన హుండీ మాత్రం కనబడ్డది. ఆ హుండీ మొత్తం పగలగొట్టి ఓపెన్ చేశారు. అల్ల మాత్రం చిల్లి గవ్వలేదు. దాదాపు 3 నెలల నుండి ఆ హుండీ మాత్రం ఓపెన్ చేయలేదు. ఆగానాట ఆ దొంగలను ఏమనాలో అసలు. అరే దేవుడంటే భయం భక్తి కూడా లేదా ఏంది? 3 నెలల సంధి ఆ హుండిని తెరవలే. లాస్ట్ కథ దేవునికి కూడా దక్కకుండా దొంగల పాలాయే. ఏందోనుల్లా ఈ నడమ దొంగలైతే బాగా దూసుకపోతురు. వాళ్ళకేమో రెక్కలు వచ్చినట్టు స్వాతంత్రం వచ్చినట్టే చేస్తురు. కామారెడ్డిలో కూడా గిట్లనే ఒకటే రోజు 9 ఇళ్లలో దోపిడీ చేసిరట. ఇక చెప్పురి వాళ్ళకెంత దయనం వచ్చిందో కదా. నిను వీడని నీడను నేనే కుయి 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 కలగా మెదిలే కదా నేనే టుయి టుయి టుయి. చెట్టు కింద దయ్యం నాకేం భయం, స్తంభం కింద దయ్యం డోర్న కల్ల భయం. ఆగస్టు 23 అర్ధరాత్రి దాటింది. అటు దిక్కు కుక్కల సప్పుడు, ఇంకో దిక్కు నక్కల అరుపులు. అప్పుడే మొగలు మీదికెళ్ళి చిన్నపాటి వాన. అవు కానీ వాన మొగల మీదకెళ్ళి కాకుంటే నా నెత్తి మీదకెళ్ళి పడుతుందా? సరే ఏడు దాకా వచ్చినాం. చిన్నపాటి వాన కాడదాకా వచ్చినాం కదా. అప్పుడే ఏమైందంటే సరే నేను ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి ఊరియా భయపెట్టియా కానీ మీరే చూడూరిగా. ఇప్పుడు మన మహబూబాద్ జిల్లా డోర్నకల్కి వచ్చిన మొల్ల ఇది గాంధీ సెంటరు చూసిరు కదా. అర్ధరాత్రి దాటింది. అగోడ సీసీటీవీలో టైం కూడా చూపిస్తుంది. ఎంత అవుతుంది? 1:57 దాటింది. అంటే 2 అవుతుంది అనుకోరాదు కదా. రోడ్ల మీద ఎవ్వలేరు కదా. అయినా గంత అర్ధము రాత్రి పూట ఎవరుంటారు కానీ అంతల్నే మెల్లగా చిటపట అనుకుంటా వాన చినుకులు షురు అయినాయి. పడుతుంది వాన, ఇట్లనే చూడాలి, కన్నారు పద్దు లేకుంటే మిస్ అవుతారు మీరు. స్టార్ట్ అయింది. వామ్మో చూసిరా వెళ్తురు. గట్లున్నదేంది అసలు? గట్లు ఎట్లా వచ్చింది ఏంది ఇది అసలు? ఇట్లనే అనిపిస్తుంది కదా.
అగో అంబులెన్స్ పోతుంది. ఈ అంబులెన్స్ ఆయనకు కనవల్లే అంతల్ని ఒక కుక్క కూడా ఉరుకుతుంది. అంటే కుక్కలకు అన్ని ముందుగానే తెలుసేట కదా, మరి దీనికేం మతల బందిందో ఉరుకుతుంది. ఇట్లనే ఆలోచనలు వచ్చినాయుల్లా ఇదంతా సీసీ కెమెరాల పడ్డది. ఇక ఇంటి ముంగట పెట్టిన సీసీ కెమెరాను చూసిన ఇల్లు గల్లైనా ఈ సీను చూసి గజ్జ గజ వణికిండు. ఊరంతెరకైంది. దయ్యమని కొందరు, కాదు కాదు గ్రహాంతర వాసనని ఇంక కొందరు, ఏదో భూతప్రేత పిశాచమని ఇంకొందరు గిట్లా కోరసలు ఇచ్చుకుంటూ పోయిర్రు. వాట్సాప్లల్లా సోషల్ మీడియాలా గిర్ర గిర్ర తిప్పుకుంటా డోర్ నకలకు దయ్యం వచ్చింది, గ్రహాంతర వాసులు వచ్చిర్రు అనుకుంటా ఎవ్వలకు దోషింది వాళ్ళు రాసుకున్నారు. ఇంతకు నిజమేందబ్బా, అసలు ఏం తెలుతురు, గట్లెట్లా వచ్చిందని మీకు కూడా అనుమానం కొడుతుండొచ్చు. అది దయ్యం కాదు, భూతం కాదు, గ్రహాంతర వాసులు అసలే కాదు. వాళ్ళకు పని పాట ఏం లేదా ఏంది, డోర్ నక్కలకు వచ్చి అవేం చేస్తాయి. ఏందంటే వాన పడ్డది కదా నొల్ల, ఆ వాన చినుకులు స్తంభానికి ఉన్న వీధి లైట్ మీద పడ్డాయి. ఆ చినుకులు చేయబట్టి సీసీ కెమెరాలో వెళ్తురు గిట్లా కనబడ్డది గంతే. అంటే ఇవి లైట్ బుగ్గ మీద పడ్డ వాన చినుకులు చేయబట్టి వచ్చినా వెళ్తురు అన్నట్టు. ఇక దీనికే దయ్యాలు భూతాలు గ్రహాంతర వాసుల కాడికి వాయే కాదు తక్కువ నవాడెత్తు. మొత్తానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏమేమో ఇంచుకొని డోర్న కల్లోలు జరసేపు గాయ గాయ అయిపోయిర్రు. రాను రాను రాజుగురం గాడిద కాదు కదా, కంచెర గాడిదైందట. అగో అట్లనే ఉన్నదల్లా ఈ జమానా. ఏమంట సోషల్ మీడియా వచ్చిందో ఇక చూడు కథ. జనాలు దినం ఏప్రిల్ ఫుల్ అయితేనే ఉన్నారు. నిజమేందో అబద్ధమేందో ఒరిజినల్ ఏందో డూప్లికేట్ ఏందో ఏం సమాజ్ కాకుండానే అవుతుంది. వీడియో వచ్చిందా ఈ ఉబ్బాగగా టకటక వాళ్ళకి వీళ్ళకి పంపినమా, మహిమ మహత్యం చిత్రం విచిత్రం అని టామ్ టామ్ చేసినమా, కథమీగా ఇట్లనే అవుతుంది. మొన్న జెండవందరం నాడు సోషల్ మీడియా జనాలు ఎట్లా ఏప్రిల్ ఫుల్ అయ్యారో చూడరు మీరు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మొన్న జెండమందరం నాడు దేశమంతా జెండా పండుగ వేసుకున్నారు కదా, అయితే కేరళలో కూడా గిట్టనే జెండా ఎగరేసిర్రు. ఫస్ట్ చూడురి కథ. ఇదివరకే చూసుంటారు మీరు ఈ వీడియోను. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది, వీళ్ళు జెండా మీదికి లేపిర్రు కానీ ముడి గట్టిగున్నది, తాడిప్పుకోలేదు. అప్పుడే ఒక పక్షి వచ్చింది, ఆ కట్టిప్పి జెండా ఎగిరేసిపోయింది అన్నట్టే ఉన్నది కదా. జనాలు నిజమే అనుకున్నారు. పక్షి మహిమ చిత్రం బలారే విచిత్రం అనుకుంటా అసలు ఏమన్నా సంబరపడ్డారా వీడియోను ఫార్వర్డ్లు వేసుకుంటా. ఇక ఇప్పుడు అసలు చిత్రం చూడుది. సేమ్ టు సేమ్ జాగా, సేమ్ టు సేమ్ జెండా, సేమ్ టు సేమ్ మనుషులు, కాకపోతే కెమెరా యాంగిలే అలాగా. అది కథ. ఇక వివరంగా చెప్పవలసిన పని లేదు కదా మీకు, అయినా చెప్తా. ఇడ కరెక్ట్ జెండా ఎగరేస్తున్నప్పుడే కాకో కోకిలనో పావురమో ఏదో పక్షి అక్కడికి వచ్చింది, కొబ్బరి చెట్టు మీద ఆలింది. అంతల్నే జెండా ఎగిరింది. కిందున్న జనాలు సప్పట్లు కొట్టిరు. ఆ సప్పుడుకు పక్షి ఎగిరిపోయింది. ఇది అసలు కథ. కానీ ఫస్ట్ వీడియోలో అట్లెందుకు కనబడ్డదంటే ఆ కెమెరా పెట్టిన యాంగిల్ వేరే అన్నట్టు. దాన్ని ఎయ్యబట్టి ఈ పక్షి ఎగరేసింది కావచ్చని ఎవలో తలమాసినోడు సోషల్ మీడియాలో పెట్టిరు. చాలా మంది నమ్మి పక్షులకు పిట్టలకు పూజలు కూడా చేసిర్రు. అంటే కళ్ళు గాతిల్లో మోసపోయినాయి అన్నట్టు. అసలు ఆ పక్షికి జెండా మందిరానికి సంబంధమే లేదు. కానీ కొందరు మాత్రం వాహ్ 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 వరెవ్వా అనుకుంటా మురిసిపోయారు. గిట్లుంటది మరి సోషల్ మీడియా కథ. చదువు ఎక్కువైతే ఉన్నమతి పోయిందని వెనకట ఎవరు అన్నారట. చదువు ఎక్కువడు కాదు, సోషల్ మీడియా ఎక్కువైతుంటే జనాలు వెనక ముందు ఏం ఆలోచించకుండానే అవుతురు కదా.
పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అంతే కదా. ఈ ముక్క మన రేవంత్ సార్కు తెలుసో తెలియదో చెప్పేటోడు ఉన్నాడో అగర్సే చెప్పిన హినే బాపతి కాదో నాకు తెలియదు. కానీ ఈ చెయ్యిపాటి ప్రభుత్వంలో మాత్రం రైతులు రోడ్ల మీదకి వస్తారు. ధర్నాలు, రాస్తారోకోలు, బ్యాంకుల ముందు లైన్లు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుడు, ఆళ్ళ నీళ్లను బతలాడుకునుడు, కాళ్ళు మొక్కుడు, కండ్ల పొట్ట నీళ్లు పెట్టుకునుడు, ఇగో ఇవన్నీ నడుస్తున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. గింత అవుతున్నా రైతులు మస్తు ఖుషిగా ఉన్నారు, రుణాలు మాఫీ అయిపోయినాయి అని ఉద్దర ముచ్చట్లు చెప్తున్నారు షెయి పాటోలు. అట్లా అనుకునే లీడర్లు ఒక్కసారి ఈ ముచ్చట చూడాలి. చూసేరి మరి. నిజంగా రైతులు రందులు రప్పలు లేకుండా ఖుషిగా ఉన్నారా అనోళ్ళ అట్లా అంటారు కదా చెయ్యి పాటోళ్ళు. మరి రైతులు దిల్ ఖుషిగా ఉంటే మరి వీళ్ళెందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? అగో ఆర్మూల్రా రైతులు పెద్ద ధర్నా పెట్టుర్రు. రైతుల రుణాలు సగానికి సగం మంది కూడా మాఫీ కాలేదు కదా. కొందరికి వేసిర్రు, ఇంకా చాలా మందికి వేయలే. అయినా గానీ అందరికి వేసినాం అయిపోయింది అన్నట్టే సాటింపు వేసుకుంటుర్రు సర్కారులు. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. రుణాలు అందరికి మాఫీ చెయ్యాలి, దిక్కుమల్ల కండిషన్లు కాన్లు లేకుండా ఓట్ల ముందు ఎట్లా చెప్పిర్రో గట్లనే అందరు పైసలు అయితే దేర్పాలే అని ధర్నా వేసిర్రు. రైతులు చేసిన ధర్నాకు మన బీఆర్ఎస్ పార్టీ హిమ్మత్ ఇచ్చింది, వాళ్ళకు మద్దతుగా నిలబడ్డది. లెక్కకైతే రేవంత్ సారు 15 ఆగస్టు నాడే అందరికి మాఫీ చేస్తా అని మాటిచ్చే దేవుళ్ళ మీద కూడా ఓట్ల మీద ఓట్లేసే. ఆ ఓట్లు వాయే గట్టు మీద వాడేసే. 15 ఆగస్టు కాదు కదా, ఇగో సెప్టెంబర్ కూడా వస్తుంది, ఇంకా రుణాలు మాఫీ కాలే. అందుకే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గిట్ల రోడ్ల మీదకి వచ్చి రేవంత్ సార్ కు శాపాలు పెడుతురు. ఆగస్టే 15 ఆగస్టు అన్నావు కదా రేవంత్, ఇంకో నెల ఎక్కువ తీసుకో, సెప్టెంబర్ 15 లోపన్నా అందరికి మాఫీ చెయ్యని డిమాండ్ చేసిర్రు. లేకుంటే మాత్రం కథ వేరే ఉంటదట. ఇంకో దిక్కు రైతులు పొలం పనులు ఇడిచిపెట్టి ఆఫీసులో చుట్టూ తిరిగి నేరి పడుతురోళ్ళ పాపం తొక్కిసలాటలలా దెబ్బలు కూడా తాకించుకుంటారు. అంత ఆగమాగం చంద్ర ఉన్నది. పాపం రైతుకు ఎంత గోసొచ్చే అసలు. ఇగో గిట్లనే బాధపడుతురు అందరూ. ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బై బై, నమస్తే.